డబ్బుకు వ్యతిరేక పదంగా బూడిదను ఉపయోగించడం మన తెలుగువారికి అలవాటు. ఉదాహరణకు, బాగా సంపాదించావు కదా అని ఎవరినైనా అడిగితే, నేనేం సంపాదించాను, నా బూడిద అని సమాధానం చెప్తారు. అలాగే ఎలక్షన్స్ అప్పుడు బాగా డబ్బులు పంచారట కదా అని మరొకరిని అడిగితే, ఏం పంచారు, నా బూడిద అని అతను సమాధానం చెప్తాడు. ఏటీఎంలో డబ్బులు వస్తున్నాయా అని అడిగితే, ఏమొస్తుంది, నా బూడిద అని సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ఏటీఎంలలో డబ్బులు రావట్లేదన్న విషయము అందరికీ తెలిసిందే. కొన్ని ఏటీఎంలలో డబ్బులు వస్తున్నా కిలోమీటర్ల పొడవున క్యూలు ఉంటున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లోని ఒక ఏటీఎం పైన క్యాష్ విత్డ్రాయింగ్ మెషిన్ అని కాకుండా యాష్ విత్డ్రాయింగ్ మెషిన్ అని రాసి ఉంది. క్యాష్ లేనప్పుడు నేనెందుకు అని సీ ఎగిరిపోయిందో, లేక క్యాష్ రావట్లేదన్న కసితో ఎవరైనా చెడిపేస్తారో తెలియదు, కానీ జనాలు మాత్రం దానిని వింతగా చదువుతున్నారు. మీ ఆలోచనలు, ఐడియాలను మాతో పంచుకోవాలనుకున్నా, మేము చేయబోయే అప్లోడ్స్పై సూచనలు, సలహాలు ఇవ్వాలనుకున్నా, మీకు ఏదైనా అంశంపై డాక్యుమెంటరీ రూపంలో సమాచారం కావాలనుకున్నా, కామెంట్ రూపంలో మీ సజెషన్ను రాయండి. వాటిని మేము తప్పకుండా పాటిస్తాము. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే, మా నుండి మరికొన్ని వార్తలను కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.